ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందంటే అది చెప్పలేని ఆనందం. ఎందుకంటే నా జీవితంలో నేను అమ్మవారిని నమ్మినప్పుడు అనుక్షణం ఆమె నాతో ఉందనేది నాకు తెలుసు. ఆమె ఏదో ఒక రూపంలో నేను వెళ్తూ ఉంటే మాట్లాడడం చేస్తుంది. ఇప్పుడు వస్తున్న శబ్దము ఆఫ్ చేసిన నిరంతరం ఆమె వచ్చి మనకి అది నిరంతరం వినిపించినట్లు ఉంటుంది. అంటే ఇది మీరు నమ్మండి నమ్మకపోండి. కొంతమంది అనుకుంటారా ఈ రోజుల్లో ఇలాంటివంతా ఉన్నాయా, అవంతా ఫేక్ అంటారు. నిజ జీవితంలో చావు చివరి వరకు వెళ్ళి నేను రావడం జరిగింది. అప్పుడు ఏం చేశారంటే నేను ఒక కుక్కని సాకేదాన్ని, దాని పేరు భైరవ. అది వచ్చి నన్ను కాపాడి నువ్వు చనిపోవులే అని చెప్పడం చేసింది. నన్నైతే చాలా మంది చాలా ఇబ్బందులు అయితే పెట్టారు. అది వేరే వాళ్ళైతే కాదు, నా బంధువర్గం వాళ్ళే. ఏ విధంగా అంటే కనీసము ఒక పేదదాన్నని, పనికిరాని దాన్నని హేళనగా చేసేది, మాట్లాడడం, అగౌరవపరచడం. అప్పుడు నాకు అమ్మవారు ఉంది, మీరు ఎన్నైనా అనుకోండి, నాకు ఆమె వస్తుంది అని నాతో నేను చెప్పుకునేదాన్ని. ప్రతి ఒక్క దేవాలయానికి అంటే ప్రత్యేకంగా అమ్మవారికి నేను చెప్పేదాన్ని. ఆమె ఈరోజు ఖచ్చితంగా వచ్చింది. అంటే నిరంతరం ఉంది, కానీ ఈరోజు ఆమె చమత్కారం అనేది అందరూ చూడడం చేశారు. నాకైతే చాలా భయం వేసింది. ఏంది ఇది, నాకు అసలు భయము, జంతువులంటేనే అసలు చాలా భయము. అటువంటిది ఆమె అంత ధైర్యంగా నేను ఎలా ఉన్నానో కూడా నాకు తెలియదు. నేను చాలా ఫోన్లో చూసా, ఓహో ఇట్లా కూడా వస్తుందా అని. ఎవరైనా అమ్మవారిని నమ్మండి, ఆమెను శ్రద్ధగా పూజించండి. మీకే ఇబ్బంది ఉన్నా ఆమె వచ్చి కాపాడుతుందని నమ్మకం పెట్టుకోండి. మిమ్మల్ని అన్న వాళ్ళ దగ్గరే ఆమె మిమ్మల్ని గర్వంగా నిలబెట్టడం, ఉన్నత స్థితికి తీసుకురావడం చేస్తుంది. ఇది నా విన్నపం. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అమ్మవారిని నమ్మండి. ప్రత్యేకంగా మీకు ఎవరైనా శత్రువులు ఉన్నా కూడా మీ దగ్గరికి రావాలన్నా మీకైనా ముందు ఆమె అక్కడేం చేస్తుంది తెలుసా, మనకైనా ముందు అక్కడికి వెళ్ళి ఆమె హ్యాండిల్ చేస్తుంది. నిజమండి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది నా జీవితంలో జరిగింది. అందుకే మీకు అందరికీ షేర్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా. మీ హేమాని.